హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల. సో, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ఉన్న అందాల భామ మన మోనాలిసా అనమాట. సో, మోనాలిసా గురించి నేను అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్‌లో ఎక్కడ చూసినా, ఫేస్‌బుక్‌లో, మన ఇంకా సోషల్ మీడియాలో, గూగుల్‌లో ఎక్కడ చూసినా ఈ అందాల భామ గురించే మొత్తం ట్రెండింగ్‌గా ఉందనమాట. సో, తన గురించి తెలుసుకున్న కొన్ని కొన్ని అప్డేట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నిజమే. తను కుంభమేళాలో నివసిస్తుంది. కుంభమేళాలో దగ్గరలో ఉన్న ఒక ఊరిలో తను ఉంటుందనమాట. వాళ్ళ అమ్మ, నాన్న, తన ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఇంకా తన బాబాయిలు, పెదనాన్నలు, పిన్నిలు చాలామంది ఆహ్, అందరూ కలిసి ఒక దగ్గరే నివసిస్తున్నారంట. సో, వాళ్ళు చేసే వ్యాపారం పూసలు అమ్ముకోవడం. పూసలు రంగురంగుల పూసలు, ఇంకా ముత్యాలు, రుద్రాక్ష మాలలు అలాంటివన్నీ వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారనమాట. సో, అలానే తను కుంభమేళాలో అదే వ్యాపారం చేస్తూ వచ్చారు. సో, తను ఎవరో ఒకతను తనని చూసి తన ఎందుకో నచ్చి తను ఒక వీడియోని తీసుకొని, ఒక రీల్ తీసుకొని తను అప్‌లోడ్ చేశాడు. నిజంగానే అది చాలా వైరల్ చేసేసారు. నిజంగానే అంత బావుందా అనిపించే అంత అమ్మాయి నిజంగానే ఏంటా అని తెలుసుకుందామని చూస్తే నిజంగానే తన అందమైన కళ్ళు, తన అందమైన నవ్వు, అమాయకత్వం నిజంగా ఇవన్నీ ఆమెని ఫేమస్ చేసేలా చేసింది. నిజంగానే బావుంది. ఫేమస్ చేశారు. అయిపోయింది. ఇక వదిలేయండి తనని పాపం. తన లైఫ్ ఏంటో తను చూసుకుంటది. మరీ తన వ్యాపారాన్ని ఆపేసేటట్టుగా మరీ ఫ్యాన్స్ అందరూ పోయి వీడియోలు, ఫోటోస్ అనేసి తనని చాలా ఇబ్బంది పెడుతున్నారంట. తనొక లైవ్‌లో చెప్పేసింది. నన్నింత ఇబ్బంది పెట్టొద్దు. నా వ్యాపారం నన్ను చేసుకోనివ్వండి అని చెప్పి తను అడుగుతుంది. ప్లీజ్ తన్ని వదిలేయండి. మరీ అలా భయపెట్టేయకండి. మొత్తం అందరూ అసలు తను ముసుగేసేసుకొని స్వెటర్ మొత్తం మొహం కనిపించకుండా క్లోజ్ చేసేసి మాస్కులు పెట్టేసి తనని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. మరి అలా ఇబ్బంది పెట్టకండి ప్లీజ్.